ఆధ్యాత్మిక భక్తి ఛానల్ ప్రేక్షకులకి వాల్మీకి రామాయణ శతశ్లోకులు ఈరోజు చక్కగా మనం విశేషంగా స్వామివారి రామచంద్రుడి యొక్క వైభవాన్ని ఆ రామాయణంలో శతశ్లోకులు తెలియజేసుకుంటూ ఉన్నాం. చక్కగా అందరూ కూడా విని తరించండి. శ్రీలక్ష్మీర్వల్లభారంభాం వికనో ముని మధ్యమాన్ అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. లక్ష్మీ హయగ్రీవాయ నమః. శ్రీమహాగణపతయే నమః. వాగీశాద్యాసు మనసః సర్వానార్థముపక్రమే యన్నత్వా కృతగుచ్చయా సుతం నమామి గజాననం. శారదా శారదాంబోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియా. శుద్ధ బ్రహ్మ విచారచారు పరమాన్ ఆద్యాజగద్వ్యాపిని యా కుందేందు తుషారహారధవలాయ శుభ్రవస్త్రాన్విత యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజిత సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్లేషజాడ్యాపః. విశ్వక్సేనం సకల విబుధ ప్రౌఢ సైన్యాధినాదం ముద్రాచక్రే కరతలయుగే శంఖదండో దదానం. మేఘశ్యామం సుమణిమగుడం పీతకౌశేయవాసం పీతవస్త్రం శుభాంగం జాయేర్దేవం విజుదతనుజం సూత్రవత్యా సమేతం గోష్పదీకృతవారాసం మససీకృతరాక్షసం. రామాయణ మహామాలాం రత్నం వందే అనిలాత్మజం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షహంతారం వందే లంకా భయంకరం. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగద పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతః అజాజ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణా భవే. నారాయణ నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీ సరస్వతి వ్యాసం తతో జయముదీరయేత్. కూజంతం రామ రామేది మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖ వందే వాల్మీకి కోకిలం. వాల్మీకేర్మునిసింహస్య కవితావనచారిణః శృణో రామ కథానాదం కో నయాతి పరాంగతిం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయ పతయే నమః. చేసితి ఘోర కృత్యములు చేసితి భగవతపచారంబుల్ చేసితి నన్యదైవంబుల చేరి భజించిన వారి పొందినే చేసిన నేరముల్ దలంచి చిక్కులు పెట్టకమయ్యా మా అయ్యా. చిక్కులు పెట్టకమయ్య అయ్యా నీ దాసుడనయ్య భద్రగిరి దాసరథీ కరుణాపయోనిధి. తతో రావానర రాజేన వైరామ కథనం ప్రతి రామాయ వేదితం సర్వం ప్రణయా దుఃఖితేన చ ప్రతిజ్ఞాతం రామేణ తదా వాలివదా ప్రతి వాలినాచ్చ బలం తత్ర కథయామాస వానరః సుగ్రీవాచకితాస్యాసి నిత్యం వీర్యేణ రాఘవ. ఈ విధంగా అతను పలికిన పలుకులన్నీ కూడా విన్నాడు. సుగ్రీవుడు తనపై మొదట వాలిగల ప్రేమను విశ్వాసాన్ని పెదప వాలితో తనకు ఏర్పడిన వైరగాథని కూడా రాముడికి తెలియజేశాడు.
అనంతరం రాముడు వాలిని వధింతును అని ప్రతిజ్ఞ చేసెను. పిమ్మట సుగ్రీవుడు వాలి యొక్క అసాధారణ పరాక్రమాల గురించి శ్రీరామునికి వివరించెను. రాఘవా ప్రత్యయార్థంతు దుందుభీకాయముత్తమం దర్శయామాస సుగ్రీవో మహాపర్వత సన్నిభం ఉత్స్మయిత్వా మహాబాహో ప్రేక్షచాస్తి మహాబల పాదాంగులిష్టేన నిక్షేప్త సంపూర్ణం దశయోజనం. వాలిని హతమార్చుటకు శ్రీరామునకు గల పరాక్రమ విషయమును సుగ్రీవుని మనస్సులో సందేహం కలిగింది. అసలు రాముడు వాలిని వధించగలడా అనే సందేహం సుగ్రీవుడికి కలిగింది. ఆయన బల పరాక్రమాలు తెలుసుకొనుట కొరకు వాలిని హతుడైన దుందిబి అనే రాక్షసి కళేబరాన్ని సుగ్రీవునికి ఆయనకు రాముడికి చూపెను. మహాపర్వ సదృశ్యమైనటువంటి ఆ అస్థిపంజరాన్ని చూచి మహాబాహువైన రాముడు ఒక చిరునవ్వు నవ్వి ఇంతేనా అని చూచు దాన్ని తన కాలి బొటన వేలుతో అవలీలగా చిమ్మెను. దూరంగా ఎక్కడికో వెళ్ళిపడింది. అప్పుడు కళేబరం పూర్తిగా 10 యోజనల విస్తీర్ణ దూరంలో పడిన. ఆశ్చర్యపోయాడు సుగ్రీవుడు. సంపూర్ణ దశయోజనం బిభేద చ పునస్తాలాం సపేక్షేణ మహేషుణ గిరిం రసాతలం చైవ జనయాన్ ప్రత్యయా తతః ప్రీచ్యమానస్తేన విశ్వస్తా సహ మహాకపి కిష్కిందం రామసహితో జగామ చ గుహాం తథా. సుగ్రీవునికి పూర్తిగా విశ్వాసం కలిగించుటకే రాముడు ప్రయోగించిన బాణాలు రివ్వున సాగి వరుసగానున్న 7 మద్ది చెట్లను కూడా సమీపంలో ఉన్నటువంటి ఒక పర్వతాన్ని రసాతలాలకు ఛేదించుకుని అతి వేగంతో వచ్చి ఆయన తూర్యంలో చేరింది. 7 మద్ది చెట్లు ఒకేసారి ఒకే బాణంతో కొట్టాడన్నమాట. అంతే పర్వతాన్ని కూడా ఛేదించి రసాతలానికి వెళ్ళి మన పైకి వచ్చి రాముడి యొక్క అమ్ముడి పదల్లో ఆ బాణం వచ్చి కూర్చుంది. ఎంత ఆశ్చర్యమో చూడండి, ఆయన పరాక్రమం ఎంత గొప్పదో చూడండి. అప్పుడు సుగ్రీవుడు లోకోత్తరమైన శ్రీరాముని పరాక్రమాన్ని చూసి ఎంతగానో సంతోషించాడు. సుగ్రీవునికి అందరి పరాక్రమంపై పూర్తిగా నమ్మకం కుదిరినను. పిమ్మట అతడు రాముడితో కూడా కొండల మధ్య గుహల వలె కిష్కిందకు సమీపించెను. బంగారు పింగళం వర్ణం గల కపిశ్రేష్ఠుడైన సుగ్రీవుడు బిగ్గరగా గర్జించెను. ఆ మహానాదం విని వానర ప్రభువైన వాలి తన గృహము నుండి బయటకు వచ్చెను. సుగ్రీవునితో యుద్ధము చేయుటకు వెళ్ళవలదు అని వారి భార్య తార సమాధానమిచ్చెను. తతో గర్జత్ హరిర్ధరిర్వర్ణః సుగ్రీవో హేమపింగళః తేన నాదేన మహత నిర్జగామ హరీశ్వరః అనుమాన్య తదాతారం సుగ్రీవేన సమాగతః నిజగాన చ తత్రేవ సరైన్యేకేన రాఘవ తతః సుగ్రీవవచనాత్ హత్వా వాలినా మహాహవే సుగ్రీవేన తద్రాజ్యం రాఘవ ప్రత్యపాదయత్తు. వెళ్ళవలదు అని తార చెప్పింది అని వారించింది. తారను సమాధానపరిచి వాలి సుగ్రీవుడితో తలపడ్డాడు. అప్పుడు రాఘవుడు వాలిని ఒకే ఒక్క బాణంతో వధించెను. చెట్టుచాటు నుండి సుగ్రీవుని ప్రార్థనను అనుసరించి వాలిని వధించిన పిమ్మట రాముడు సుగ్రీవుడు కిష్కిందకు రాజుగా చేశాడు. వాలి కూడా ఎన్నో ప్రశ్నలు వేశాడు. నువ్వు పరాక్రమ దశరథ మహారాజు గారు కుమారుడు అంటే చాలా పరాక్రమవంతుడు కదా, మరి చెట్టుచాటు నుంచి ఎందుకు కుట్టేవయ్యా నన్ను, ఇది ధర్మమా నీకు అని అడిగాడు. మనకు వచ్చే సందేహాలన్నీ వాలికి వచ్చాయి. ఆ సందేహాలన్నీ కూడా రాముడు తీర్చాడు. మేము రాజులం, ఈ అరణ్యాన్ని కాపాడేటువంటి వాళ్ళం, అంతేకాకుండా నువ్వు జంతువువి, ఈ విధంగా నువ్వు పైగా నువ్వు పరభార్యని వాడి భార్యని తీసుకుని ఇంట్లో పెట్టు, ఎన్నో తప్పులు చేసావు, నీలో అధర్మం ఉంది కాబట్టే నిన్ను వధించడం జరిగి నేను చేసిన ధర్మమే, ఇందులో ఏ సందేహం లేదన్నాడు. అర్థం చేసుకున్నాడు. వాలికి అర్థమైంది, మనకు అర్థం కాదు కానీ వాలికి అర్థమైంది. కాబట్టి వాలిని వధించాడు. సుగ్రీవుని రాజ్య పట్టాభిషేకం చేసి రాజుగా చేశాడు. ఆయన చాలా సంతోషంగా రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నాడు కిష్కింద నగరంలో. ఇంకా ఏం జరిగిందనే విషయాలన్నీ కూడా రేపు జరిగే శ్లోకాలు తెలియజేసుకుందాం. ఈరోజు స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు,
లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామవరానని, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ ఆధ్యాత్మిక భక్తి ఛానల్లో రోజు చక్కగా ఈ వసంత నవరాత్రుల్లో, ఈ వసంత మాసంలో చక్కగా రాముడి యొక్క వైభవాన్ని మన ఆధ్యాత్మిక భక్తి ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మున్ముందు ఎన్నో కార్యక్రమాలు ఇందులో మీరు వీక్షించి తరించగలుగుతారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.